నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇనమడుగు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను తెలుసుకొని ధాన్యం తేమ శాతం కొలతను స్వయంగా పరిశీలించారు. నెల్లూరు జిల్లా సాగు ప్రత్యేకత కలిగిందని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పంట దిగుబడి 40 నుంచి 60 రోజులు ఆలస్యంగా వస్తుందని తెలిపారు. రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత ఏడాది 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈ ఏడాది 2 నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇనమడుగులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం కొలతను స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం 2024లో ఎన్నికల సంవత్సరం కూడా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించకుండా బకాయి పెట్టింది. 1674 కోట్ల రూపాయల రైతుల డబ్బును వేరే పథకాలకు మళ్లించి రైతులకు బకాయి పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ డబ్బులు చెల్లించే బాధ్యతను తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కూటమి ప్రభుత్వం రాగానే 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని గర్వంగా చెప్పుకోగలిగామన్నారు. వ్యవస్థలో పొరపాట్ల వల్ల రైతులు కన్నీరు పెట్టకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యం. నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 3,000 పైబడి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి 160 కోట్లు జమ చేశాం. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రాసెస్ చేసిన అనంతరం మన బిడ్డలకు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యంగా అందించే ప్రక్రియ చాలా ఉత్తమమైంది. సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనాన్ని వారికి అందించి కూటమి ప్రభుత్వం బిడ్డల భవిష్యత్తుకు కూడా భరోసా ఇస్తుంది. నెల్లూరు జిల్లాలోనే 85 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసినట్టు అవకతవకలు చేసి ఆ రోజున్న అధికారులు, ఆ రోజున్న యంత్రాంగం అపార నష్టం కలిగించారు రైతాంగం. ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్ గా స్పందించి దానిపైన యాక్షన్ తీసుకున్నామో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలు మానేశారు. చాలా విచిత్రం. అంటే సొంత జిల్లా, ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గతంలో వాళ్ళు ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ మర్చిపోయి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది. ప్రభుత్వంలో నిరంతరంగా కొనసాగించాల్సిన బాధ్యత అనేది విస్మరించారు. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు విషయం ప్రస్తావించామో, మేము తెలుసుకున్నామో, మేమే ఆశ్చర్యపోయాం. ఎన్నికల సమయంలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రైతుల్ని సంతృప్తిగా ఉంచాలి, రైతులు సంతోషంగా ఉంటేనే మనకు ఓట్లు పడతాయని తప్పనో పనిచేస్తారు. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నికల సంవత్సరంలో కొనుగోలు చేసిన ధాన్యం 1674 కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు, బాకీలు పెట్టేసి వెళ్ళిపోయారు. ధాన్యం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని వాడుకొని డబ్బులు డైవర్ట్ చేసి రైతాంగానికి దాదాపు 6 నెలలు 9 నెలలు కూడా కొన్ని సందర్భాలు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజున గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రైతాంగానికి మేము కాపాడుకుంటాం, కూటమి ప్రభుత్వం ప్రధానమైన బాధ్యతగా తీసుకుని ఎన్ని ఆర్థిక కష్టాలైనా సరే మేము నిలబడతామని మాటించాం. ఆ రోజున దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం దీనిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఎక్కడ పొరపాటు జరగకూడదనే ఆలోచనతో మేము రైతాంగాన్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. ఈ సంవత్సరం చాలా గర్వంగా చెప్తున్నాం మీకు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కొనుగోలు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2024లో. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షల మెట్రిక్ టన్నులకు మనం పెంచాం. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి రైతుల దగ్గర నుంచి మనం సిద్ధమవడమే కాకుండా 11,130 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాం. అందులో 10,750 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతులు చెల్లించాం. ఇందాక కూడా మేము కూర్చొని రైతు సోదరులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతృప్తి వ్యక్తపరిచారు. ఎందుకంటే వాస్తవంగా సమాచారం పూర్తి స్థాయిలో మీకు చేరలేదు. తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ 4 జిల్లాలని నేను ఆ రోజు ఆహ్వానించినప్పుడు ఆ రోజు కూడా నేను జేసీ గారికి చెప్పాను, నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా సమాచారం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎన్నో సందర్భాల్లో
ఎమ్మెల్యే గారు శాసనసభలో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి దాదాపు 2 నెలల ముందు నుంచే ప్రస్తావిస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే భావన మీలో ఉంటే మీరు ఎవరిని కూడా సంప్రదించవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మోసం మనం ఎవరు కూడా మర్చిపోలేం. ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తోలేవాళ్ళు మీ ధాన్యం మీ అందరికీ తెలుసు. వారికి నచ్చిన మిల్లులకే తోలేవారు. ఆ పరిస్థితి ఈ రోజు లేదు. ఎప్పుడైతే ధాన్యం అమ్మడానికి సిద్ధమవుతారో మీ పేరు నమోదు చేసుకోగానే మీకు ఆటోమేటిక్ గా ఏ మిల్లులు మీరు తోలుతారని అడుగుతారు కంప్యూటర్లో. దగ్గరలో ఉన్న 3 మిల్లులు మీకు అవకాశం కల్పిస్తారు. ఆ 3 మిల్లులో మీకు నచ్చిన మిల్లే మీరు ఎంపిక చేసుకోవచ్చు. రైతులు స్వచ్ఛందంగా పారదర్శకంగా అధికారుల పాత్ర లేకుండా మీ అంతటా మీరే ఏ మిల్లుకు అమ్ముకోవాలనే దానిపైన మీరే నిర్ణయం తీసుకోవచ్చు. అదే విధంగా రైతు సోదరులు కూడా వాట్సాప్ ద్వారా మీరు పలానా రోజు నేను ఖచ్చితంగా నా సరుకు నేను తోలుకుంటాను, పలానా మిల్లుకు తోలుకుంటాను, ఆ సమయానికి తోలుకుంటానని మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితేనే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై డైరెక్ట్ గా కొనుగోలు చేయడానికి మీకు అవకాశం కల్పిస్తారు. పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, నా దృష్టికి వచ్చినాయి. మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు పడుతున్న ఆవేదన, మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఇప్పుడు కూడా మీరు హైలైట్ చేస్తూనే ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రి వర్యులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడ్డాం. రైతుకి కష్టం రాకూడదు, ఏం చేయాలి దీనికోసం. కొంతమంది మిల్లర్లు కావాలని ఇబ్బంది పెడుతున్నారు. గోతాలు సక్రమంగా సరైన సమయం ఇవ్వడం లేదు, ఇచ్చిన గోతాలు కూడా నాణ్యత లేదు. అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో కొంచెం సమస్య ఉందని చెప్పారు. ఇందాక జేసీ గారు కూడా ఉదయమే నాతో డిస్కస్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా మార్పు తీసుకురావాలో ఈరోజు సాయంత్రం కలెక్టరేట్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి కోరుతున్నాను, సభలో ఏమైనా మిల్లర్స్ ఉంటే దయచేసి మీరు గుర్తించాల్సింది, మీరు ప్రభుత్వానికి రైతులకి వారధులుగా ఉన్నారు. మీరు మిల్లర్స్, మీరు ఎక్కడైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మీరు ఏ విధంగా కష్టపడి తరతరాల నుంచి మీరు ఒక మిల్లు ఏర్పాటు చేసి స్థానికంగా మీరు కొంతమందికి ఉపాధి కల్పించి రైతు సోదరులకి మీరు అండగా నిలబడాల్సిన బాధ్యతని మీరు మర్చిపోతే అది గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. తప్పకుండా అటువంటి మిల్లర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో ఎంతో ఆదర్శవంతంగా ఇతర జిల్లాలతో పోటీ పడి దిగుబడి చేస్తున్నాం. ఇప్పుడే వ్యవసాయ అధికారులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో 3 పుట్టీలు వస్తుంటే ఇప్పుడు 4 పుట్టీల వరకు దిగుబడి జరిగింది ఈ సంవత్సరం అని. ఏ విధంగా ధాన్యం మీరు ఆలోచించి ఇతరుల కన్నా పోటీ పడి ఎక్కువ మీరు పండిస్తున్నారో దానికి సగుణంగా మేము కూడా మీకు ప్రవర్తించి ఆ విధంగా మేము ముందుండాలి. ఎక్కడ వ్యవస్థలో పొరపాటు ఉన్నా ఆ వ్యవస్థలో ఉన్న పొరపాట్లని సరి చేసుకోవాలి. ఇది మా బాధ్యత. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 48,30,30,000 మెట్రిక్ టన్నులు 7,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసాం. ఒక నెల్లూరు జిల్లాలో ఎందుకు రావాల్సిన సమస్య చెప్పండి. ఇక్కడ పొరపాటు ఎక్కడ ఉంది? అధికారుల్లో పొరపాటు ఉందా? మిల్లర్లో పొరపాటు ఉందా? ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో పొరపాటు ఉందా? లేదా కష్టపడి పనిచేసే మన కూలీ సోదరులు హమాలీ లేకపోవడం వల్ల పొరపాటు ఉందా? కోతాల విషయంలో పొరపాటు ఉందా? గన్నీస్ బ్యాంక్ ఎక్కడ పొరపాటు ఉందా? ఇవన్నీ మేము సాయంత్రం కల్లా అవగాహన తెచ్చుకుని దీనిపైన ఖచ్చితంగా మేము స్పందిస్తాం. అప్రమత్తం అవ్వాలి. సమస్య వచ్చిన తర్వాత మనం మేల్కోవడం కాదు, సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతు పడిన కష్టం ఏ విధంగా ఒక కుటుంబాన్ని పోషించడానికి, సమాజంలో ఎక్కడ కూడా ఆహార భద్రత ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు అనే భావనతోటి ఏ విధంగా రైతు కష్టపడి ఆ గింజలు పండిస్తాడో మనందరికీ తెలుసు. కష్టపడి పండించిన తర్వాత వ్యవస్థలో ఉన్న పొరపాట్ల వలన నానా ఇబ్బందులు పెడితే రైతు కళ్ళల్లో ఆవేదన తప్ప ఇంకేం కనపడుతుందో చెప్పండి. ఆ పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాం. మా కూటమి ప్రభుత్వం నుంచి 100% రైతాంగానికి అండగా నిలబడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారి 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కువగా మనకి కోవూరు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మన డెల్టా ప్రాంతాల్లో రైతాంగం పండిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం నేను ముందుగానే చెప్పాను, 150,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అనుకున్నాం. అది సరిపోదు. నెల్లూరు జిల్లాకి అవసరమైతే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది రైతులు ఇప్పటి వరకు ధాన్యం అమ్మారు ప్రభుత్వానికి. ఈ సీజన్ లో దాదాపు 160 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. సరిపోదు. ఆ మాట ఎందుకు అంటున్నానంటే గతంలో కూడా నేను చెప్పాను ఇక్కడ వచ్చినప్పుడు,
మీరు కష్టపడి పండించిన ఈ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, ప్రభుత్వం వ్యాపారం చేయదు. ఇది కేవలం మన మధ్యాహ్న భోజనం పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 41,000 ప్రభుత్వ పాఠశాలను మన బిడ్డలకి అద్భుతమైన సన్నరక బియ్యం అందించి వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అందించడం కోసం మొట్టమొదటిసారి కార్యక్రమం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం చేయలేదు. రైతులు కూడా మేము గౌరవించాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి బస్తా పైన ఏ రైతు పండించాడో ఆ బస్తా, ఏ మిల్లు వెళ్ళిందో, ఏ ప్రాంతం నుంచి ఆ బస్తా వచ్చిందో కూడా ఆ వివరాలు QR కోడ్లు పెట్టి ఆ రైతాంగాన్ని, ఆ రైతు సోదరుని గౌరవించుకునే విధంగా, మన బిడ్డలకి అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఈ విధంగా చేసింది. మన పాఠశాలలో ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకం చాలా అద్భుతంగా మనం సరఫరా చేయగలుగుతున్నాం బియ్యం అనే విషయం తెలియాలని ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. మీ దగ్గర తీసుకోవాలన్న రూల్ లేదు. ఇప్పుడు మీరు కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఏదైతే ఇచ్చామో ఆ స్మార్ట్ కార్డు ద్వారా మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏ రైస్ షాప్కి వెళ్ళినా సరే మీరు ఫేర్ ప్రైస్ షాప్కి వెళ్ళి మీ సరుకులు మీరు తీసుకోవచ్చు. ఈ రోజున బియ్యంతో పాటు మీ అందరికీ కూడా పంచదార ఇస్తున్నాం. అర్బన్ ప్రాంతాల్లో గోధుమ పిండి కూడా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా గోధుమ పిండి 20 రూపాయలకే మేము సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. రైస్ కార్డులో మార్పులు చేతులు ఉంటే మీరు వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఎవరిదైనా తిరగవసరం లేదు. కొత్తగా కుటుంబంలో పుట్టిన బిడ్డలు కానివ్వండి, ఎవరైనా కుటుంబంలో మరణిస్తే వాళ్ళ పేరు తొలగింపు కానివ్వండి, లేదా మీరు మీ ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి మీ అడ్రస్ మార్చుకోవాలన్నా కూడా ఎక్కడ కూడా సమస్య లేకుండా మీకు అద్భుతమైన కార్యక్రమం ఈ స్మార్ట్ కార్డు ద్వారా చేశాం. దయచేసి ఈ రోజు కొవ్వూరులో ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా రైతు సమస్యలపైన అవగాహన రావాలని చేసిన ప్రయత్నానికి నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నిలబడుతున్నాను. ఎందుకంటే మీ అందరి తరఫున ఏనాడు కూడా తగ్గకుండా మీరు ఎదుర్కొన్న సమస్యలు తన సమస్యలుగా నా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోటి ఆమె చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా నేను అవసరమైతే ఇంకొక రోజు కూడా నా నెల్లూరులో, అది కూడా నిర్ణయించుకున్నా ఇలాగనే, సమస్య పరిష్కారం చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నెల్లూరు జిల్లాలో ఉండి ఈ సమస్య పరిష్కారం కోసం మీ అందరికీ ఆ వెసులుబాటు కల్పించేటట్టు, రైతాంగంలో భరోసా వచ్చేటట్టు ఒక నమ్మకం మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి 100% ఇంకొకసారి నేను మాట ఇచ్చి నేను విరమించుకుంటాను. మీరు అమ్మాలనుకున్న ప్రతి బస్తా మా పౌర సరఫరాల శాఖ నుంచి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, కొంటారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 170 కొనుగోలు కేంద్రాల్లో కూడా 3 సిబ్బంది ఉంటారు. ఏ ఒక్క సిబ్బంది పొరపాటు చేసినా మా దృష్టికి తీసుకురండి. రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు. అదే విధంగా మిల్లర్లు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, మీరు పొరపాటు చేస్తే మిమ్మల్ని 24 గంటల్లోనే మీకు నోటీస్ ఇచ్చి డీటాక్ చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అవసరమైతే ఇతర జిల్లాల నుంచి కూడా మిల్లర్ని పిలిపించి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసి ఏర్పాటు నేను చేస్తానని ఎమ్మెల్యే గారికి నేను మాటిస్తున్నాను. ఎందుకంటే 2 లక్షలు కాదు ఇంకా ఎక్కువ కొనాలని ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఖచ్చితంగా కొన్నాను అక్క నేను మాట ఇచ్చాను. ఎమ్మెల్యే గారికి, మీ అందరికీ, కొవ్వూరు నియోజకవర్గంలో రైతులందరికీ నేను మాటిస్తున్నాను. మరొకసారి ప్రతి బస్తా మీరు ధైర్యంగా ప్రభుత్వానికి అమ్మండి. కనీసం మద్దతు ధరకే కొన్నాం. రూపాయి తక్కువ వ్యవహరిస్తే వాళ్ళని ఖచ్చితంగా మేము ఖండిస్తాం, శిక్షిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు ఒక బాధ్యతగా రైతు సోదరులను ఆదుకునే సందర్భం వచ్చింది కాబట్టి మేమందరం కలిసికట్టుగా మీకోసం నిలబడతాం, మీ శ్రేయస్సు కోసం నిలబడతాం. దానికోసం మా కుటుంబ ప్రభుత్వం ఉందని. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. అది మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన రైతు సోదరులు ఎక్కువగా ఉన్న కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో ఉపయోగపడింది. అలాగే రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది. గత రబీ సీజన్ లో కూడా మనం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అమ్మాలీలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. ఈ దఫా కూడా అదే మాదిర చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి మన మంత్రివర్యులకి విన్నవించుకోగానే ఆయన, నేను నెల్లూరు జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు ఉంది, అలాగే కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి మన రైతు సోదరుల సమస్యను తెలుసుకొని వాళ్ళకి అండగా ఉందాము, వాళ్ళతో చర్చిస్తాము అని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అందుకు నిజంగా మంత్రి గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి
వాటిని అన్నింటినీ కూడా మీరు సరిచేస్తారని చెప్పి ఇప్పుడే మీరు కూడా చెప్పడం జరిగింది, సరిచేస్తానని. సరిచేసే పోతాను నెల్లూరు నుంచి అన్నారు. తప్పకుండా సరిచేసి రైతులకి మీరు అండగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రైతులకి అండగా నిలిచే నాయకులు అని చెప్పి మీరు మరోసారి నిరూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక అతి ముఖ్యమైన సమస్య రేషన్ కార్డుల విభజన సార్. అది హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ ఒకటి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో నిలిచిపోవడమే కాకుండా ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన కొత్త జంటలకు లేదా వేరుగా ఉన్న కుటుంబ సభ్యులకి ఈ తమ పేరిట కార్డులు స్ప్లిట్టింగ్ పొందే అవకాశం లేకుండా పోయింది సార్. దానికి కూడా దీనివల్ల ప్రజలు ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళు పొందలేకుండా ఉన్నారు. దీనిలో మీరు కొంచెం ఈ రేషన్ కార్డుల విషయంలో కొంచెం మీరు ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా ఇది కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరోసారి మా కోవూరు కాన్స్టిట్యున్సీకి రైతు సోదరులకి అండగా ఉన్న మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ